నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈ రోజు మనం వీడియోలో ఫ్లాక్ సీడ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తూ ఉన్నారు ఫ్లాక్ సీడ్స్. ఇది తింటే మన బాడీకి చాలా బెనిఫిట్స్ వస్తాయని కూడా తెలుసు. సో ఇది చాలా చిన్నగా ఆయిలీ సీడ్స్ అంటారనమాట దీంట్లో. ఎందుకంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఆయిల్ కూడా వస్తుంది. ఇది చాలా షైనీగా, స్లిప్పరీగా ఉంటుంది. అండ్ ఇది వివిధ రకాల ఫార్మ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. బ్రౌన్ కలర్ ఉంటుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది. రెండిట్లో కూడా న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి బాగా ఉంటాయి. సో మనకి ఫ్లాక్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాల్నట్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొన్ని వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఇలాంటివన్నీ మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. 1 టీ స్పూన్ కనుక మనం తీసుకున్నట్టయితే, 1 టేబుల్ స్పూన్ మనం ఫ్లాక్ సీడ్స్ కనుక తీసుకున్నట్టయితే సుమారు 7 గ్రాములు ఉంటుంది. మనకి క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. లెస్ దెన్ 40, లెస్ దెన్ 30 మనకి క్యాలరీస్ అనేవి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ అప్రాక్సిమేట్లీ మనకి 1.2 వరకు వస్తుంది. ప్రోటీన్ కూడా ఒక 1 or 2 వస్తుంది. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ సీడ్స్ అనేవి మన డైట్లో కంపల్సరీ ఉపయోగించుకోవచ్చండి. ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన డైట్లో చాలా తక్కువగా తీసుకుంటాము, ఒక్కొక్కసారి మనం తీసుకోమన్నమాట. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటి ALA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటాము, అండ్ EPA, ఎకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటాము, అండ్ DHA, డొకోసో హెక్సనోయిక్ యాసిడ్ అంటాం. సో ఈ EPA అండ్ DHA వచ్చేసి మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది. అంటే ఫిషెస్ కానీ సాల్మన్, మ్యాక్రిల్, ఆన్చోవీ, సార్డైన్స్ ఇలాంటి ఫిషెస్లో ఉంటుంది. సో ఇది తినడం పాసిబుల్ కాదు మనకి. అలాంటి ప్లేస్లో మనం దాని ప్లేస్లో సప్లిమెంట్ తీసుకోవచ్చు. అండ్ లేదు మనకి ALA కావాలి అని అనుకుంటే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లోనే మనకి ALA అనేది వస్తుంది. అండ్ అదే ఫ్లాక్ సీడ్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కువగా ఇంకా వాల్నట్స్లో ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లాక్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ALA రూపంలో ఉంటుంది. అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. ఈ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ మనం ఎక్కువగా డైట్లో ఉపయోగించడం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, చాలామందికి ఈ మధ్య ఇష్కిమిక్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇష్కిమిక్ అటాక్స్ నుంచి బయటపడడానికి కూడా మనం ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది రెగ్యులర్గా కన్స్యూమ్ చేసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ లిగ్నిన్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ లిగ్నిన్స్ అనేది మనకి బవల్ మూవ్మెంట్ కరెక్ట్గా అవ్వడానికి అండ్ చాలా మట్టికి మనకి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ క్యాన్సర్స్ ఏమన్నా రాకుండా ఉండడానికి కూడా ఈ లిగ్నిన్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. చాలామందికి ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మెనోపాజ్ ఉమెన్లో కూడా మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. సో ఇది ఫ్లాక్ సీడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఈస్ట్రోజన్ లైక్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఈ ఫ్లాక్ సీడ్స్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల పెరిమోనిపాజ్ ఉమెన్లో కానివ్వచ్చు, మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళల్లో కానివ్వచ్చు, సో ప్రతి ఒక్క ఉమెన్లో ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అండ్ ఇతర కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ కోలోన్ క్యాన్సర్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు కోలోరెక్టల్ ఇంకా ఈ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్, క్యాన్సర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బల్క్ అనేది క్రియేట్ అవుతుంది. చాలామందికి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ అనేవి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫ్లాక్ సీడ్స్ కనుక ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి బవల్ మూమెంట్ అనేది కరెక్ట్గా అయ్యి బల్క్ అనేది క్రియేట్ అయ్యి మోషన్ ఈజీగా పాస్ అవ్వడానికి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్లాక్ సీడ్స్లో మనకి మెగ్నీషియం ఇంకా ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటుందో, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి అండ్ దీంతో పాటు వాళ్ళకి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి కంపల్సరీ ఫ్లాక్ సీడ్స్ అనేది ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అండ్ ఫ్లాక్ సీడ్స్ స్పెషల్లీ బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఫ్లాక్ సీడ్స్ని తీసుకోవడం వల్ల కడుపు ఫుల్గా ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఆకలి అనేది రాకుండా ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి కడుపు ఫుల్గా చేస్తుంది కాబట్టి యాపిటైట్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ 1 టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ మనం తీసుకున్నట్టయితే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివిధ రకాల క్యాన్సర్
క్యాన్సర్స్ బారిన పడకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఇంకా వేరే ఇష్యూస్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి. స్పెషల్లీ హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఫ్లాక్స్ సీడ్స్ని నానబెట్టి ఇట్లా జిగటగా మారుతుంది, అది మన హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాము, సిల్కీగా షైనీగా అవుతుందని. సో మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసినా మంచిదే, అండ్ ఇంటర్నల్గా తీసుకుంటే కూడా ఇందులో న్యూట్రియంట్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. చాలామంది ఒక 2 థింగ్స్ తోటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఫ్లాక్సీడ్ ఆయిల్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. ఫ్లాక్సీడ్ ఆయిల్ మంచిదే, దీంట్లో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి, కాకపోతే ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. సో ఫ్లాక్సీడ్ ఆయిల్ మంచిదా, ఫ్లాక్సీడ్ డైరెక్ట్ సీడ్స్ మంచిదా అని మనం చూసుకున్నప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని డైరెక్ట్గా కన్స్యూమ్ చేయడం వల్ల ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే దీంట్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉంటాయి కాబట్టి మన గట్ బ్యాక్టీరియాని కూడా హెల్దీగా పెట్టడానికి అండ్ బవల్ మూమెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ని ఎక్కువగా చేసి మన ఇంటెస్టైన్ని హెల్దీగా పెట్టడానికి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో హెయిర్కి కానివ్వచ్చు, స్కిన్కి కానివ్వచ్చు, మన డైజెస్టివ్ హెల్త్కి కానివ్వచ్చు, హార్ట్ హెల్త్కి కానివ్వచ్చు, వెయిట్ లాస్కి కానివ్వచ్చు, ఈవెన్ డయాబెటీస్కి కూడా మనకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఎలా కన్స్యూమ్ చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే వివిధ రకాల డైట్స్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్లాక్స్ సీడ్స్ని అలాగే తినేసినా మంచిదే, కాకపోతే బాగా నమిలి తినాలి. ఎప్పుడైతే మీరు బాగా నమిలి తింటారో దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని బాడీలో అబ్జర్వ్ అవుతాయి. మీరు సరిగా నవలలేదనుకోండి, ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక టీ స్పూన్ మీరు ఈరోజు కన్స్యూమ్ చేశారు, టైం కుదరక మీరు సరిగా నవలలేదు దాన్ని, మినిమం మనం 34 టైమ్స్ చ్యూ చేయాలన్నమాట. అప్పుడే మనకి మన సలైవాలో ఉండే అమైలేజ్ అనే ఎంజైమ్ తోటి రియాక్ట్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ అనేది మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు సరిగా నమలకుండా అలాగే తినేసే వరకు మీకు స్టమక్లో అలాగే వెళ్తుంది. ఇంటెస్టైన్లో నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వాలి. సో ఇంటెస్టైన్లో న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు అలాగే నెక్స్ట్ డే మీరు మోషన్కి పాస్ చేశారనుకోండి, ఆ ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ మీకు అలా కనిపిస్తాయి అన్నమాట. సో దీన్ని గ్రౌండ్ చేసుకొని తినడం వల్లనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మీరు బాగా నమిలి తింటున్నారు అంటే దెన్ దట్ ఈస్ వెరీ గుడ్, అలాగే కన్జ్యూమ్ చేసుకోండి. లేదంటే మీరు బాగా గ్రైండ్ చేసి సాలెడ్స్లో కానివ్వండి, స్మూతీస్లో కానివ్వండి, లేదంటే మీరు చపాతీ పిండిలో, దోశ, ఇడ్లీ పిండిలో కూడా అలాగే స్ప్రింకిల్ చేసేసి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది అందిస్తుంది. ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి మన డైట్లో ఒమేగా 3 రాదు కాబట్టి కంపల్సరీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీ డైట్లో కంపల్సరీ ఉపయోగించుకోండి. రైట్, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.